ఉపయోగపడే పశువులను కూడా మనం చేసుకుంటూ పూజలు చేసి బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఇలాంటి పండుగల్ని మనకు సాంప్రదాయంగా వచ్చాయి. అందుకే ఈసారి నేను ప్రతి ఒక్కరూ పండుగ కూడా బాగా చేసుకోవాలని సంక్రాంతి ఆలోచించాను. ఇది ఒక చరిత్ర. పేదవాడు కూడా పండుగ పూట పప్పు అన్నం తినాలి, నెయ్యితో అన్నం తినాలి. పేదవాడు కూడా పండుగప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు, డబ్బులుండేవాడు కాదు, అందరూ కూడా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో సంక్రాంతి కానుక రెండోసారి ఇచ్చాం. వేరే పండుగలు కూడా గౌరవిస్తూ ఈరోజు మీరు చూస్తే రంజాన్ తోఫా ఇచ్చాం, అదే మరిగా క్రిస్మస్ కానుక ఇచ్చాం, మళ్ళీ ఈరోజు ఇచ్చాం. ఇవన్నీ కూడా నా ఉద్దేశం సమాజంలో ఒక ఆనందం ఉండాలి, సమాజంలో తృప్తి ఉండాలి, పేదవాడు ఆనందంగా ఉండాలి. అప్పుడే పేదవాడు కష్టపడి పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. అది అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికాం. వ్యక్తిగతంగా కూడా ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అంటే ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా పేదవాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలో మీరు చూస్తే ఇప్పటికీ రెండో సంవత్సరం మనకు కొత్త సంవత్సరం. మొదటి సంవత్సరం సవాలక్ష సమస్యలు అనేక సమస్యలతో ప్రారంభించాం. కట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభమైంది. అయితే మొదటి సంవత్సరం ఇవన్నీ చేసుకుంటూ రెండో సంవత్సరం చెలవులో ఈరోజు మొన్నే విశాఖపట్నంలో ఏదైతే పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం, చాలా బాగా జరిగింది. దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడి పెట్టడానికి ఎంఓయూలు చేశారు. అంటే ఈరోజు మనకుండే పెద్ద స్ట్రెంగ్త్ ఒక నమ్మకం, మన మీద ప్రపంచం మొత్తం ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో చాలా పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఇదంతా కూడా మీరు చూస్తే ఒక నమ్మకం, మన దగ్గర ఉండే వనరులు మనం చేయగలుగుతామని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నా సెకండ్ ప్లేస్లో ఉన్నాం. రాబోయే రోజుల్లో నెంబర్ 1 ప్లేస్కి వస్తాం. నిన్న మొన్న నేను ప్రమోట్ చేసింది 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఎవరికీ లేదు. ఈ తీర ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ పెట్టి ఈరోజు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అది అందరూ నమ్మారు. నమ్మడమే కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకత ఉంది. దానికి కారణం అభివృద్ధి ఇండియాలో జరుగుతూ ఉంది. అభివృద్ధికి చిరునామా ఆంధ్రప్రదేశ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇది చాలా సంతోషించే విషయం. నేను ఎప్పుడు కూడా మామూలప్పుడు గట్టిగా పనిచేయండి, పండుగలప్పుడు చాలా గట్టిగా పండుగలు చేసుకోండి, ఆనందంగా పండుగలు చేసుకోండి. అదే మరి టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. టూరిజం ఎందుకంటే అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించేది టూరిజం. 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 78 మందికి ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయంలో రావు, ఇంకొక ఫీల్డ్లో రావు, కానీ దీంట్లో మాత్రం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇటీవల కాలంలో విశాఖ ఉత్సవాలు పెట్టాం, ఇంకో పక్కన కాకినాడ ఉత్సవాలు పెట్టాం, లేపాక్షి ఉత్సవాలు పెడుతున్నాం, అరకు వ్యాలీ ఉత్సవాలు పెడుతున్నాం, రాయలసీమ ఫుడ్ ఫెస్టివల్ పెడుతున్నాం, మొన్నే ఫ్లెమెంగో ఫెస్టివల్స్ వచ్చి నెల్లూరులో పెట్టాం. అన్ని జిల్లాల్లో ఫెస్టివల్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ఇది టూరిజానికి నాంది పలుకుతుంది. అదే మనకి ఈసారి అయితే జన్మభూమిలో మీరు చూస్తే స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చాం, ఫుడ్కి ప్రాధాన్యత ఇచ్చాం, అదే పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. ముగ్గులు కూడా మన వారసత్వం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టీవీల్లో, మీ పేపర్లో బ్రహ్మాండమైన బ్యూటిఫుల్ ముగ్గులు వేయడానికి మీకు కూడా అవకాశం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక రిచ్ వారసత్వం ఉంది. ఇలాంటి వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వారసత్వాన్ని కాపాడుకున్నప్పుడు ఇలాంటి హోటల్స్ కూడా 100ల కొద్దీ రావాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో. ఇదేగా ఇవన్నీ కూడా కొన్ని హై ఎండ్ వస్తే, లగ్జరీ హోటల్స్ వస్తే, కొన్ని బడ్జెట్ హోటల్స్ ఎక్కువ రావాలి. మిడిల్ క్లాస్ ఇంకా చిన్న చిన్న వాళ్ళు కూడా ఉండడానికి, ఎవరైనా ఇంటి నుంచి మామూలుగా బాగా కష్టపడిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు కుటుంబ సభ్యులతో. ఇది మానవ నైజం. ఇది అలాంటి సమయంలో ఒక మంచి హోటల్ ఉంటే
ఆ హోటల్లో ఉండడం, ఒక 2 రోజులు తిరిగేసి ఇంటికి వచ్చి మళ్ళా ఉత్సాహంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉద్యోగాలు చేసుకుని పనిచేసే అవకాశం వస్తుంది. అదే మరి మనకు ఉండే ప్లేసెస్ ఎక్కడా లేవు. తీర ప్రాంతం ఉంది, బ్రహ్మాండమైనటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాలు అయితే బ్యూటిఫుల్గా కోనసీమ, అందాల సీమ కేరళ కంటే బెటర్గా ఉంటుంది. బీచెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. రాయలసీమలో గండిపేట వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్. రాయలసీమలో ఉండే టెంపుల్స్ ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేవు. తిరుపతి, ఇంకో పక్క వస్తే కాళహస్త్రి, ఇంకో పక్క కాణిపాకం, ఇంకో పక్క మీరు చూస్తే శ్రీశైలం. 1, 2, 3 కాదు, చాలా ఉన్నాయి. ఒంటిమిట్ట, ఏ టెంపుల్ చూసినా ఒక పెద్ద వారసత్వం. ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే తప్పకుండా భారతదేశం మొత్తం మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి తెలుగు జాతికి వెలుగులు తేవాలని, రాబోయే సంక్రాంతికి ఇంకా ఉత్సాహంగా మనం ముందుకు పోయే విధంగా అన్ని విధాలా మనం కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ కూడా ఆనందంగా సంక్రాంతి చేసుకోవాలి. నిన్న మొన్న ఇంటా ఉంటే నాకు చాలా సంతోషం. ఏ రోడ్లు చూసినా నిండిపోయినాయి కార్లతో. హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్లన్నీ కార్లతో ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయినాయి. ట్రైన్స్లో టికెట్ దొరకడం లేదు, బస్సుల్లో టికెట్ దొరకడం లేదు. ఒకప్పుడు టౌన్స్ గ్లామర్ ఉండేది, ఇప్పుడు రివర్స్ ఫ్లో స్టార్ట్ అయింది. గ్రామాలు గ్లామర్ వచ్చింది. ఇది చాలా సంతోషం. ఇది ఒకసారి తలుచుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. అన్ని గ్రామాలు కూడా స్మార్ట్ గ్రామాలుగా తయారు చేస్తాం. టౌన్స్ ఎట్లయితే స్మార్ట్ సిటీస్ అనుకుంటున్నామో, కడాన ప్రతి ఒక్కరు కూడా టౌన్స్లో పనిచేసిన, డబ్బుల కోసం, ఉపాధి కోసం టౌన్కి వచ్చినా కనీసం రెస్ట్ తీసుకోవాలంటే 2-3 రోజులు ప్రశాంతంగా మా గ్రామానికి పోతాం, మా కుటుంబ సభ్యులతో ఉంటాం, కలిసి ఆనందంగా ఉంటాం అనే విధంగా గ్రామాలని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూస్తే యాంటీ క్రాఫ్ట్స్ మనకు చాలా సంపద ఉంది. వడమాలపేట, పాపనాడుపేట పోస్టలు, అదే మరిగా ఇక్కడికి వచ్చే కొద్దికి ఇక్కడే కలంకారి, కాళహస్త్రి, ఇంకో పక్కన తంబలపల్లి దగ్గర ఏది అంగళ్ళ దగ్గర ఎర్రకోట. ఈ విధంగా మన జిల్లాలో చాలా ప్లేసెస్లో బ్యూటిఫుల్గా వస్తున్నాయి. చంద్రగిరి పోర్టు, హిస్టారికల్ పోర్టు, ఇవన్నీ మనం చూస్తే చాలా వారసత్వం ఉంది. యాంటీ క్రాఫ్ట్స్ కోసం 17 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇవన్నీ కాపాడుకుంటే ఇది టూరిజానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ వస్తే అన్ని 5 స్టార్ హోటల్లో పెట్టడం, బయట పెట్టడం, ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళకి షాపింగ్ అనేది ఉపయోగపడతాయి. దీన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ డెవలప్ చేసి టూరిజాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని, అదే మరి టూరిజం వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి. దీన్ని పూర్తిగా ప్రోత్సహిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే నమస్కారం. తిరుమల నాయుడు 40 గంటల మా హస్బెండ్ 31 ఇది బాగున్నా समझ में आएगा सबको? हाँ, मेरा हस्बैंड को 21 साल पूरा बॉर्डर में काम किया. पंजाब सेक्टर, चाइना बॉर्डर, पाकिस्तान बॉर्डर, मलेशिया, सिंगापुर, अंडमान निकोबार, ये पूरा जगह में पूरा 31 प्लेस पूरा नॉर्थ में सर्विस किया है. तो लास्ट में हमने रिटायर हो गए, सिकंदराबाद में सेटल है. तो हमने सोचा है, हमारा बाबू ने एक ईंट मांगा, घर का एक ईंट आप देने से भी अमरावती का बहुत यहाँ मदद हो जाएगा करके. तो मैं सोचा एक ईंट से क्या बनता है, क्योंकि इतना बड़ा राष्ट्र है, इसके लिए जितना जिनको, क्योंकि ना जो काम में लोग नहीं करना, तो जितना कर सकता है उतना करके दिखाए. तो क्योंकि एक जना आगे बढ़ेगा तो सब लोग आगे बढ़ेंगे. तो हम भी करेंगे, हम क्यों ना किया करेंगे ऐसा करेंगे. क्योंकि ना तो कोई सोचते हैं आज 10,000 का साड़ी खरीदेंगे, तो जेवर खरीदेंगे, तो वो क्या है सिर्फ अपना टिकावट के लिए, तो अपने लिए, अपना राष्ट्र के लिए, अपने देश के लिए कुछ नहीं होता है. इसलिए
सब लोग अपना अपना जितना हो सकता है उतना अपना राष्ट्र को मदद करना है, तो ऊपर लाना है। तो मेरा हस्बैंड अमरावती में, तो यहाँ के सब लोग जितना अपना हो सकता है तो उतना సైడ్ రండి సార్. సార్ కొద్దిగా సైడ్ సార్, మీరు కొంచెం మీరు పక్కన సార్. సార్ మీరు పక్కన సైడ్ కన్నా వచ్చేది. सबको ख्वाहिश होता है ఏమంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా సంపాదించాలన్న తపన ఆశతో ఉండాలి. నేను ఆ కాలంలో ఏం చదువుతున్నాను కదా, 74 సంవత్సరాలు ఇప్పుడు, కానీ 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు బాబు గారు నచ్చి అయినారు అప్పటి నుంచి పరుగులెత్తి రాత్రి పగలు కష్టపడి ఒక్కొక్క సంవత్సరంలో 8 కోట్లు కూడా సంపాదించి గవర్నమెంట్కి కట్టిన రోజులు ఉన్నాయి. ఎందువల్లంటే గవర్నమెంట్ ఈరోజు మనం సంపాదించే సంపాదన మనం దాచుకుంటే ఏమి కాదు. అదే గవర్నమెంట్లో పెట్టుకున్నామంటే మనకి ఇంట్రెస్ట్ దొరుకుతుంది, దొంగ చేతికి పోదు, పేదవాళ్ళు నోరు కొట్టి తీసుకోరు, ఏమనించరు. కానీ మనం పెట్టే డబ్బు ప్రతి డబ్బు కూడా మన ప్రయోజనాలకే నీళ్ళకి దానికి అందరికీ కూడా పనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతనైనంత సహాయం చేయాలా. ప్రతి ఒక్కరు ఏమైనా ఒకరు చేస్తే ఇంకొక ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా సహాయం నా భర్త జ్ఞాపకాలను నేను ఇస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు స్వచ్ఛందంగా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ఒక స్ఫూర్తిదాయకంగా దూరంజదేవి గారు అయితే శంకర్ నాయుడు గారి యొక్క సతీమణి, ఆయన మిలిటరీలో పనిచేయడం, వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు సహాయం చేయాలి, రాజధాని రావాలి. ఒక రాజధాని వచ్చినప్పుడు నా బాధ్యత ఉంది, నేను కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నా కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఉద్దేశం ముందుకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తూ రాష్ట్ర ప్రజానికి కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అందరం కలవాలి, అందరం కలిసి ఒకే మాట మీద ముందుకు పోతే తిరుగులేని వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. మన రాజధాని ప్రపంచంలోని టాప్ 5లో ఒక రాజధానిగా ఉండే, ఒక నగరంగా ఉండే అవకాశం వస్తుంది. దానికి వారు చూపించిన స్ఫూర్తికి, చొరవకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రభుత్వం తరఫున వారిని అభినందిస్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ తర్వాత ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, స్త్రీలు మిగతా వాటిపైన చూపించే మోజు కంటే ఒకటేపు జగములు వణకులు అగణితముగా ఇద్దరున్న అంబుదులింకులు ముగురాడు వారు కూడిన పట్టపగలే చుక్కలూరాలు. కాబట్టి స్త్రీలు అందరూ కూడా నడుకట్టి ఈ కార్యక్రమానికి కానీ ముందుకు వచ్చారంటే ఇంకా ఎంతో చేయగలుగుతారు, వాళ్ళు ఎంతో చేయగలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో బాగుంటుంది. నమస్కారం.
పర్యావరణాన్ని కాపాడుతూ మన రాబోయే తరాలకు కరువు రహిత హరితాంధ్రప్రదేశ్ అందించాలనే సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని గుమ్మ సముద్రంలో ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుండి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి అనంతరం గుమ్మ సముద్రం పెద్ద చెరువు వద్ద ప్రజల సమక్షంలో నీరు చెట్టు పైలాన్ను ఆవిష్కరించారు.